హాయ్ అండి, నేను ఈరోజు సామె బియ్యం ఉప్మా చేస్తున్నాను. దానికైతే కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం సగం పావు అంత నూనె వేసి తాలింపు పెట్టేసి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఒక గ్లాసు సామె బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున పోసి సగం చెంచా ఉప్పు వేసి ఇవి 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. సామె బియ్యం 4 గంటల ముందు నానబెట్టేసుకొని ఎసరు వచ్చింది, ఎసరులో వేసేయాలి. మంచిగా ఉడకనివ్వాలి. కలుపుతూ ఉడకనిచ్చి చిన్న మంట మీద కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. మంచిగా దమ్ముకైంది. చూడండి, సామె బియ్యం ఉప్మా అయితే రెడీ. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిది. దీంతో ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, జావా చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా సామె బియ్యంతో చేసుకోవచ్చు. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఉప్మా అయితే ఎంత టేస్ట్ ఉందంటే చాలా టేస్టీగా ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి, నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. హెల్త్ వైజ్గా అయితే ఇది చాలా మంచిది. మీరు కూడా ట్రై